అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి మే 1 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలు ఇవ్వండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురు అయితే వచ్చి శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి దినఫలిత ప్రకారం అండి, రేపటి రోజున ఈ రాశి వారికి ఎస్ అనే అక్షరంతో ఏ వ్యక్తి అనేది ఉన్నారా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకొని ఈ వీడియోని మాత్రం ప్రశాంతంగా వినండి. ఎందుకంటే చాలామందికి తమ సొంత రాశి వెనుక ఉన్నటువంటి చివరి రాశులు తెలిసి ఉండవు, కానీ అవే వారి జీవితాన్ని నిర్ణయాలను కంట్రోల్ చేస్తూ వస్తాయి. మరి ముఖ్యంగా రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి గురించి మీ కళ్ళు బయర్లు భయమేటువంటి విధంగా మీ మనసు అనేది పూర్తిగా మారిపోయేటువంటి మహాభయంకరమైన ఒక నిజం అనేది బయటపడుతుంది. మరి రేపటి రోజున ఈ రాశి వారి జీవితంలో ఒక భయంకరమైనటువంటి సునామీ లాంటిదని చెప్పుకోవాలి. ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి మీకు అత్యంత ఇష్టమైన వారు కావచ్చు, లేదా మీకు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మీతో కలిసి పనిచేసినటువంటి కొలీగ్ కూడా కావచ్చు, లేదా మీ సొంత బంధువై ఉండవచ్చు. అయితే రేపటి రోజున రాత్రిలోపు ఒక రహస్యం అనేది బట్టబయలవుతుందండి. ఆ రహస్యం ఏంటో తెలిస్తే మీరు నిలబడిన చోట నేల కుంగిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. వాళ్ళు మీతో ఎందుకున్నారు, మీ వెనుక అసలు ఏం జరుగుతుంది, అసలు ఆ రహస్యం ఏంటనేది ఈ వీడియో చివరిలో అయితే నేను తప్పకుండా మీకు వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి. అయితే రేపటి రోజున మీరు చేసుకోవాల్సిన దేవతల గురించి కూడా చెప్తాను కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో ఆపితే మీ జీవితంలో రాబోయేటువంటి అతిపెద్ద నమ్మక ద్రోహం నుండి మిమ్మల్ని మీ ఎవరు కూడా రక్షించలేరనమాట. ముందుగా ఒక పచ్చి నిజం గురించి మాట్లాడుకుందామండి. చెప్పాలంటే మీకు పైకి చూడడానికి చాలా సైలెంట్గా స్థిరంగా ఒక కొండలాగా ఎవరికే వంగని వారిలా కనిపిస్తారు. కానీ ఏంటంటే మీ మనసు లోపల ఎంతైతే బాధ ఉంటుందో, ఎంతైతే నరకం ఉంటుందనేది ఎవరికి కూడా కనిపించదు. మీరు ఎవరిని నమ్మితే వారికి గుడ్డిగా మీ ప్రాణం సైతం ఇచ్చేంతగా మీ యొక్క మంచి మనసు అలా ఉంటుంది. మీకంటూ ఏది కూడా పెద్దగా మిగిల్చుకోకుండా అవతల వాళ్ళ సంతోషం కోసము మీ సమయాన్ని, డబ్బుని, ప్రేమను అన్నిటిని కూడా త్యాగం చేస్తారు. కానీ మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద శాపం మీ దయార్థ హృదయం. ఈ ఎస్ అనే వ్యక్తి కోసం మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని మీరే ఆలోచించుకోండి. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా మీరు విలువెల్లాడిపోతారు, కానీ మీరు వారికి 100% నిజాయితీనిస్తే వారు మాత్రం మీకు ఇచ్చింది కేవలం కన్నీళ్లు, అవమానాల నిర్లక్ష్యం, లేదా మీకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలు. మీరు వారిని దేవుళ్ళలా పూజిస్తే వారు మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా, అవసరానికి మాత్రమే వాడుకొని ఒక వస్తువులాగా చూశారు. మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఈ నాటకం వెనుక ఉన్నటువంటి గ్రహాల కుట్రలు ఏమిటో ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తానండి. చాలామంది మీకు ఈ విషయం చెప్పి ఉండరు. అంటే మీ మనసుకి మీది స్వచ్ఛమైనటువంటి ప్రేమ, లగ్జరీ, ఆకర్షణ ఇటువంటివి ఎప్పుడైతే ఆకాశంలో గ్రహస్థితులు మారుతుంటాయో మీ జీవితంలో కూడా ఈ ఎస్ అనేటువంటి అక్షరం, అంటే ఒక ఉదాహరణకి సీత లేదా ఏదైనా సరే ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి పేర్లు ఎవరైనా కానీ మీ జీవితంలో ప్రవేశించవచ్చు. మీ జీవితం ఒక మాయలో, ఇమ్యుజిలేషన్లో పడిపోయి ఉంటుంది. జ్యోతిష్ సంఖ్యాశాస్త్రం ప్రకారము ఆ ఎస్ అనేటువంటి అక్షరానికి రాహువు, చంద్రుడి యొక్క రహస్య సెలవు వైబ్రేషన్ ఉంటాయి. అంటే ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి మీ జీవితంలో ఊరికి రాలేరండి. గత జన్మలో వారికి ఏదో ఒక బలమైనటువంటి రుణానుబంధం కానీ, కర్మ బ్యాలెన్స్ తీసుకోవడానికి కానీ వారు మీ జీవితంలో రావడం కానీ జరిగి ఉండవచ్చు. అందుకే వారు మీకు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత టార్చర్ పెట్టినా మీరు వారిని వదిలైతే వెళ్ళలేకపోతున్నారు. ఇది ఒక హిడెన్ కర్మలాగా అనమాట. ఇక ఇల్యూజేషన్స్లో బతుకుతున్నారు, కానీ ఇప్పుడు ఆ కర్మ లాగా అవుతుందండి. అంటే మీ జీవితంలో ఏంటంటే రేపటి రోజున బీజం అనేది పడబోతుంది. మీ యొక్క గోచరంలో విచిత్రమైనటువంటి వాతావరణం సృష్టించబడుతుంది. రేపటి రోజున ఈ ఎస్ హఠాత్తుగా ఒక మార్పు అయితే వ్యక్తి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుందండి. వారు మాట్లాడే మాటల్లో కానీ, వారు చూసే చూపుల్లో కానీ ఏదో ఒక దాస్తున్నారనే ఒక అనుమానం మీ మనసులో బలంగా నాటుకుంటుంది. ఇక మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో వారు మీ ఫోన్ కాల్స్కు సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడము, లేదా ఏదైనా విషయం గురించి అడిగితే దాటివేయటం, బిజీగా ఉన్నా అని చెప్పి
అబద్ధాలు చెప్పడం లాంటివి చేస్తూ ఉండొచ్చు. అయితే రేపటి రోజున ఒక చిన్న పొరపాటు అనేది వారి ఫోన్లో మీరు చూసేటువంటి ఒక నోటిఫికేషన్ కానీ, వారు నోరు జారి అనేటువంటి ఒక మాట కానీ మీ మెదడులో వందల ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఇక రేపటి రోజున రాత్రి మీరు వారి గురించి ఆలోచిస్తూ గడుపుతారు, కానీ ఇక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. ఇది అసలు విషయమే కానే కాదండి. ఇది కేవలము ఒక ఉప్పెన రాకముందు కనిపించే ప్రశాంత లాంటిది. మీ గుండె పగిలిపోయి నిజం అనేది రేపటి రోజున రాత్రి తప్పకుండా మీరు తెలుసుకుంటారు. ముసుగులు తొలగే సమయం అండి. మాస్క్ స్లిప్ తప్పకుండా రేపటి రోజున ఉన్నటువంటి అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల కర్మ లెక్కలు సరిచేయడము మొదలు పెట్టబోతుంది. ఇక రేపటి రోజున ఎస్ అనే వ్యక్తి వేసుకున్నటువంటి ముసుగు కొద్దిగా జారిపోవడము మీరు చూస్తారు. అయితే మీరు ఎంత సైలెంట్గా ఉంటారో ఒకసారి ఇదే నిజం తెలుసుకొని డిసైడ్ అయితే మాత్రం అంత సైలెంట్గా మారిపోతారు. అయితే రేపటి మీకు ఒక మూడో వ్యక్తి ద్వారా లేదా అనుకునే విధంగా ఒక బలమైనటువంటి ఆధారం అనేది తప్పకుండా మీరైతే దొరుకుతుందండి. అయితే ఆ వ్యక్తి మీ గురించి ఏం మాట్లాడుతున్నారు, మీ డబ్బు లేదా మీ అధికారం లేదా మీ ప్రేమను ఆడుకొని వారు ఏదైనా ఎలా లాభపడుతుందో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీరు ఎవరికైతే 100% నమ్మకాన్ని ఇచ్చారో వాళ్ళే మీ గోతిని ఎలా తవ్వుతుంది అనేది చూసి మీ గుండె మొక్కలవుతుందండి. ఏంటిది ఇది వింటే మీకు టెన్షన్ వస్తుంది కదా. అయితే వాస్తవం అనేది తెలుసుకోండి. జ్యోతిష్యులు సాధారణంగా బయట పెట్టడానికో లేదంటే బయట పెట్టే విధంగా చేయడానికో చెప్పరండి. ఏ విషయాలైనా కానీ నెక్స్ట్ అంటే ఏం జరుగుతుంది అనేది మీ ఊహకు కూడా అందకుండా జరుగుతుంది. కాబట్టి కర్మ యొక్క ప్రతీకారం అంటే ఆ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ కూడా అనూహ్యమైనటువంటి సంఘటనలు అనమాట. ఇప్పటి వరకు మిమ్మల్ని డామినేట్ చేసిన లేదా మిమ్మల్ని పట్టించుకోవడం నిర్లక్ష్యం చేసినటువంటి ఆ ఎస్ అనేటువంటి వ్యక్తికి కాలం ఒక బలమైనటువంటి చెంపదెబ్బ కొట్టబోతుందండి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శనిదేవుడి యొక్క న్యాయ దృష్టి ఈ రాశి వారికి అనుకూలంగా మారే సమయం. మరి ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి మీ జీవితంలో ఏదో ఒక చిక్కుల్లో పడ్డము లేదా వారి ఇతరులతో చెప్పిన తప్పు వారి మెడకే చుట్టుకోవడము మీరు ప్రత్యక్షంగా రేపటం చూస్తారు. అయితే వారు రేపటం మీ దగ్గరకు సహాయం కోసం రావచ్చు లేదా కన్నీళ్ళు పెట్టుకొని సింపతి క్రియేట్ చేయడానికి ట్రై చేయవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీలో ఒకటి ఉన్నాడండి. కోపం అలాగే మీకు గుడ్డి నమ్మకం అలాగే మీ యొక్క ఆలోచన విధానం ఇక్కడ టెస్ట్ చేయబడుతుంది అనమాట. ఇక్కడ మీరు కంగారు పడకండి. ఇది మీ యొక్క జాగ్రత్త సమయం. అలాగే వారి కర్మ ఫలితం మీ కన్నులకు దేవుడిచ్చినటువంటి సమాధానం. కాబట్టి రేపటి ముఖ్యంగా రాత్రి జరగబోయే మహా అద్భుతము ఒక మహా విస్ఫోటనం గురించి వింటే మీరు ఖచ్చితంగా శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోతారు. అంటే రేపటి మీరు ఆ రహస్యం విన్న తర్వాత ఏం జరుగుతుందంటే మీరు మిస్ అవ్వకుండా వినండి. మీ జీవితంలో ఉన్నటువంటి ఎస్ అనే పేరు గల వ్యక్తి ఎవరనేది పూర్తిగా పేరు కాకపోయినా ఏదో ఒక విధంగా మీరైతే మీ మనసులో ఒకసారి మీకు భగవంతుడు నిజం తెలిసేలా చేస్తాడు. సంఘటనలకి మీ జీవితం కొన్ని కనెక్ట్ అయ్యేలా చేస్తాడు. పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి, నెగిటివ్ వ్యక్తుల యొక్క చెడు ప్రభావం నుండి బయటపడడానికి రేపటి మీరు తప్పకుండా మంచి మనసుతో రేపటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. శక్తివంతమైన రక్షణ కవచంలో పనిచేస్తుంది. స్వామివారి పూజ రేపటి రోజు మీకు ఆ రహస్యాన్ని రివీల్ చేసుకోవడానికి రోజు అనమాట. కాబట్టి మీ జీవితం రేపటిన ఏం జరగబోతుందో చాలా క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. అంటే మీ జీవితంలో ఒక పెద్ద పరదా దించివేయబడుతుంది. ఎస్ అనే వ్యక్తి గురించి మీకు తెలియని ఒక పచ్చి నిజం మీ ముందుకు వస్తుంది. మరి ఈ నిజం 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి వారు మీ వెనక, ఇంకోటి వారి వ్యాపారంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, మీ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధహస్తులై ఉండవచ్చు అనమాట. వారు మీ గురించి ఏదైనా మాస్టర్ ప్లాన్ అనేది వేసి ఉండొచ్చు. అది మీ చేతికి దొరుకుతుంది. వారి ఫోన్లో కాల్ రికార్డ్, సీక్రెట్ మెసేజ్ కానీ, దాచిపెట్టిన ఫైనాన్షియల్ లెక్కలు కానీ అనుకోకుండా ఇవి మీకు కంటపడతాయి. ఇక 2, ఆ ఎస్ అనే వ్యక్తి తమ నిజ స్వరూపాన్ని పూర్తిగా బయటపెట్టి మీతో గొడవకు దిగి ఇన్నాళ్ళు వారు మీతో ఎందుకు ఇలా నటించారు, ఎందుకున్నారనే స్వార్థాన్ని వారి నోటితో వారే బయట పెడతారు. అయితే ఇక్కడ దిమ్మ తిరిగిపోయే నిజం ఏమిటంటే రేపటి మీరు ముందు నిలబడి ఎన్ని కవరింగ్లు ఇచ్చినా కానీ ప్రతి మాట అబద్ధం అని చెప్పేసి మీ అంతరాత్మ ఇంట్యూషన్ అయితే మీకు స్పష్టంగా చెప్తుందండి. అయితే ఇది కేవలం భగవంతుడు చేస్తారని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. కఠినమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోకండి. అలాగే రేపటి వ్యాపార పరంగా అలాగే ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా రేపటి పొందుతారు. రేపటి రోజు ప్రయాణం కూడా మీకు చాలా అనుకూలంగా సురక్షితంగా అయితే ఉంటాయని చెప్పుకోవాలండి. రేపటి రోజు ఉత్తర దిక్కు ప్రయాణం మీకు అంత అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున స్వంతగా మందులు వేసుకోవడము, మందులు ఆధారపడేలాగా చేస్తుందన్నమాట. ఏ మందైనా తీసుకునేటప్పుడు డాక్టర్ని సంప్రదించండి. లేకపోతే డ్రగ్ డిపెండెన్స్ అవకాశాలు మరీ హెచ్చుగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. రేపటి మీకు ఈ విషయం బాగా కూడా అర్థమవుతుందండి. దూరబంధువులను అనుకోని శుభవార్త కుటుంబంతో కూడా సంతోషభరిత క్షణాలు తెస్తుంది. పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది. మీకెన్నెన్నో సాధించే శక్తి ఉందండి. ఎదురొచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. మీకు కావాల్సిన రీతిగా ఏవి జరగని రోజుల్లో ఇది కూడా ఒకటండి. రేపటి మీ వైవిధ్య జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తే రేపటి తెలుసులా చేసుకుంటారు. రేపటి మీకు రాత్రిపూట పక్కనే ఉన్న ఒక రాగి పాత్రలో నీటిని ఉంచుకోండి. మరుసటి ఉదయం అన్నిటిని అతి సమీపంలో ఉన్న చెట్టు ఒక్క మూలలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనం కోసం పోయిండండి. మరి రేపటి లక్ష్మీదేవి కాదన ఈ రాశులంతా కూడా మేలు చేస్తుంది. మరి తెలుస్తున్న ఈ రాశి వరకు జాతక ఫలితాలు తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.